హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎస్ఎస్ వేదిక్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే చంద్రుడు వృశ్చిక రాశిలో ఉంటే వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం అన్నమాట. చంద్రుడు మనసుకు సంబంధించిన ఒక గ్రహం అన్నమాట. అంటే ఏంటి, మన ఎమోషన్స్, మదర్, తర్వాత మన ఆలోచన శక్తి అవన్నీ కూడా మూన్తో ఉంటాయన్నమాట. అసలు మనం ఎలా ఫీల్ అవుతున్నాము, ఇవన్నీ కూడా చాలా పీస్ఫుల్గా ఉన్నామా, లేకపోతే చాలా మనం సెన్సిటివ్గా ఉన్నామా, లేకపోతే చాలా ఉధృతంగా ఉందా మన మనస్సు, ఎలా ఉందో అన్నీ కూడా చంద్రుడు చూపిస్తూ ఉంటారన్నమాట. మరి చంద్రుడు తల్లిని కూడా చూపించే ఒక ప్లానెట్ అన్నమాట. వృశ్చిక రాశి అంటేనే చాలా ఇంటెన్స్గా ఉన్న రాశి మాట, చాలా రహస్యాలు కలిగిన రాశి మాట. మరి ఈ చంద్రుడు ఎప్పుడైతే గనక వృశ్చిక రాశిలోకి వస్తే అప్పుడు ఏమవుతుందంటే ఈ 3 degrees దగ్గర, అంటే మూన్ స్కార్పియోలో 3 degrees దగ్గర డెబిలిటేట్ అవుతుంది అని అంటారన్నమాట. అంటే ఏంటి, నీచ స్థితిలోకి వస్తుంది అని అంటారన్నమాట. కరెక్ట్గా ఎక్కడండి, 3 degrees దగ్గర అన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడు కూడా వీళ్ళ ఎమోషన్స్ చాలా సముద్రం, మనం ఎప్పుడైతే సముద్రం ఉందనుకోండి చాలా ఉధృతంగా ఉంటుంది అన్నమాట. ఉధృతంగా ఉన్నప్పుడు సడన్గా కామైపోతుంది, మళ్ళీ సడన్గా చాలా హైలోకి వెళ్ళిపోతాయి అన్నమాట ఆ అలలన్నీ. మళ్ళీ చాలా హైలోకి వెళ్ళిపోయి చాలా ముందుకు వచ్చేస్తున్నట్టు అలా ఉన్నప్పుడు ఆ ఉధృతానికి అక్కడ ఎవ్వరూ ఉండలేరు అన్నమాట. అట్లా వీళ్ళ ఎమోషన్స్ కూడా చాలా ఉధృతంగా ఉంటాయి అన్నమాట. అంటే ఏంటి, బ్యాలెన్స్ తప్పిపోయినప్పుడు, అంటే వాళ్ళ లోపల అసలు ఏం ఆలోచిస్తున్నారు అనేది ఎప్పటికీ ఎవ్వరికీ చెప్పరన్నమాట. చాలా సీక్రెటివ్గా ఉంటుంది అన్నమాట. ఎప్పుడు కూడా వాళ్ళు అసలు ఏం ఆలోచిస్తున్నారు, ఏం బాధపడుతున్నారు అని ఎవ్వరు అవతల వాళ్ళు కనిపెట్టలేరు అన్నమాట. జనరల్గా ఇప్పుడు వృశ్చిక రాశిలో చంద్రుడు ఉన్నప్పుడు వీళ్ళకి కోపం వచ్చినా అవతల వాళ్ళు కనిపెట్టలేరు, బాధ వచ్చినా కనిపెట్టలేరు, తర్వాత సంతోషంగా ఉన్నా కూడా కనిపెట్టలేరు అన్నమాట. వీళ్ళు జనరల్గా కూడా చాలా డిసిప్లిన్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. చాలా ఎవ్వరికి భయపడరు అన్నమాట. వీళ్ళని ఎవ్వరు కూడా శాసించలేరు అన్నమాట. వీళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళకి నచ్చిన పనే చేస్తారన్నమాట. అంతేగాని అవతల వాళ్ళు వీళ్ళని డిక్టేట్ చేస్తే వీళ్ళకి నచ్చదు. అయినా అలాంటి పనులు కూడా వీళ్ళు చెయ్యరన్నమాట. జనరల్గా చంద్రుడు వృశ్చిక రాశిలో ఉంటే ఏమవుతుందంటే ఇక్కడ మదర్తో ఏదైతే అనుబంధం ఉందనుకోండి, మదర్ చాలా ఒక డిక్టేటర్గా, తర్వాత తను చెప్పిందే అన్నీ వినాలి, చిన్నప్పటి నుంచి ఇది చెయ్యి, ఇది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు అనే మనస్తత్వం ఎక్కువగా ఉండడం, లేకపోతే మరీ అసలు ఈ చంద్రుడిలో వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు చాలా అది డ్యామేజ్డ్ పొజిషన్లో ఉంటే గనక మూన్ అనేది, వాళ్ళ మదర్ చాలా ఎక్కువగా అబ్యూస్ చేస్తారన్నమాట. అంటే కొట్టడం కానీ తిట్టడం కానీ అట్లా ఏమన్నా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. చిన్నప్పటి నుంచి వీళ్ళ మదర్ చాలా డిసిప్లిన్గా ఉండడం, తర్వాత డిక్టేటర్ లక్షణాలు ఎక్కువగా ఉండడం, అలా వీళ్ళు అవన్నీ కూడా అనుభవించడం వల్ల మైండ్ ఏమవుతుందంటే పెద్ద అయిన తర్వాత వీళ్ళు ఎవ్వరు వీళ్ళని డిక్టేట్ చేస్తే వీళ్ళకి నచ్చదన్నమాట. వీళ్ళకి చాలా రహస్యాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. వీళ్ళు చాలా ఇంటెన్స్గా ఉంటాయి అన్నమాట. వీళ్ళకి వీళ్ళ మదర్తో చాలా ఒక లోపల మదర్తో కానీ, మదర్ యొక్క ఎమోషన్స్తో, మదర్ ఎప్పుడన్నా వీళ్ళతో సరిగ్గా మాట్లాడకపోయినా వాళ్ళతో చాలా ఒక టగ్ ఆఫ్ వార్ లాగా ఉంటుంది అన్నమాట. తర్వాత వీళ్ళ మదర్తో రిలేషన్ ఎయిదర్ ఉంటే చాలా బాగుంటుంది, లేదంటే అసలు పూర్తిగా కట్ ఆఫ్ అయిపోయినట్టు ఉంటుంది అన్నమాట. కేవలం మదర్తోనే కాదండి, ఎవరితో అయినా సరే వీళ్ళ రిలేషన్షిప్ ఎలా ఉంటుందంటే ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్గా ఉండదన్నమాట. ఉంటే చాలా బాగుంటారు వీళ్ళు, చాలా అటాచ్ అయిపోతారు, లేదంటే పూర్తిగా డిటాచ్ అయిపోతారు అన్నమాట. మధ్యలో బ్యాలెన్సింగ్గా ఉండదన్నమాట. వీళ్ళు అవతల వాళ్ళతో, అంటే ఫ్రెండ్స్తో కానీ, లేకపోతే హస్బెండ్తో కానీ, వైఫ్తో కానీ, ఎవరితో అయినా సరే ఎంత క్లోజ్గా డీప్గా అటాచ్ అయిపోతారంటే వాళ్ళ మీద చాలా పొసెసివ్నెస్ ఎక్కువ ఉంటుంది, అబ్సెసివ్నెస్ ఎక్కువ ఉంటుంది, చాలా వాళ్ళ మీద జెలసీ వస్తుంది. వీళ్ళని అవతల వాళ్ళు
పట్టించుకోకపోతే వీళ్ళు భరించలేరన్నమాట. వీళ్ళు చాలా లోపల మనసులో చాలా ఎక్కువగా దాచుకుంటూ ఉంటారన్నమాట. వాళ్ళ యొక్క ఎమోషన్స్ని తొందరగా బయటకి వ్యక్తపరచరన్నమాట. చాలా ఇంకా మరీ వాళ్ళని ఫోర్స్ చేస్తే వాళ్ళ మదర్తో కానీ లేకపోతే చాలా క్లోజ్డ్గా ఉన్న వాళ్ళకి తప్పితే ఇంకా ఎవ్వరికీ కూడా వాళ్ళు అసలు ఏం ఆలోచిస్తున్నారు అన్నది ఎవరితోనూ చెప్పరన్నమాట. వీళ్ళు చాలా ఇంటెన్స్డ్గా ఉంటారన్నమాట. ఏం చేసినా ఇంటెన్స్గా చేస్తారు. ప్రేమించినా ఇంటెన్స్గా చేస్తారు, అదే ద్వేషించినా కూడా చాలా ఇంటెన్స్గా ఉంటుంది. కాబట్టి అవతల వాళ్ళు వీళ్ళని చూసి చాలా భయపడతారన్నమాట. తర్వాత వీళ్ళకి చాలా ఇంట్యువేషన్ పవర్ కూడా ఎక్కువగా ఉంటుంది. చాలా లోతుగా ఏ విషయాన్నైనా బాగా అనలైజ్ చేయగలరు, డీప్గా ఆలోచించగలరు అన్నమాట. అవతల వాళ్ళ గురించి వీళ్ళు ఈజీగా కూడా ఒక అంచనా వేయగలరు అన్నమాట. వీళ్ళు జనరల్గా ఇంటిమెసీ ద్వారానే అవతల వాళ్ళు ఎలాంటి వాళ్ళు అన్నది ఈజీగా తెలుసుకుంటారన్నమాట. అంటే అవతల వాళ్ళు ఏమైనా రహస్యాలు వీళ్ళ దగ్గర నుంచి దాచారనుకోండి, వీళ్ళు వాళ్ళతో యొక్క క్లోజ్నెస్తో వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా బయటికి తీయగలరు అన్నమాట. అందుకనే వీళ్ళు మంచి మంచి సైకాలజిస్ట్లో కూడా ఎక్కువగా ఉంటారన్నమాట. వీళ్ళు చాలా స్పిరిచువల్ లీడర్స్ గాను, చాలా రీసెర్చ్ సంబంధించిన ఫీల్డ్స్లోను ఇన్వెస్టిగేటర్స్ గాను, తాంత్రిక్ గురూస్ గాను, లేదా సీక్రెట్ సొసైటీస్లో పనిచేసే వాళ్ళు, ఆస్ట్రాలజర్స్, తర్వాత ఏదైనా డిఫెన్స్ సిస్టమ్స్లో పోలీస్ మెన్గా, ఏదైనా సరే ఏదన్నా లోతుగా ఇన్వెస్టిగేట్ చెయ్యాలనుకోండి, ఇంకా దాని రూట్స్ మొత్తాన్ని పీక్కొచ్చేస్తారు అన్నమాట వీళ్ళు. అంటే అసలు ఎక్కడ ఎంత డీప్గా వెళ్ళాలంటే అంత డీప్గా కూడా లోతుకు వీళ్ళు వెళ్ళి అక్కడ అసలు ఏం జరుగుతుంది అన్నది వీళ్ళు తెలుసుకోగలరు అన్నమాట. సో ఆయిల్, గ్యాస్, పెట్రోలియం ఇలాంటి ఫీల్డ్స్లో కూడా వీళ్ళు పనిచేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. డిటెక్టివ్ అన్నమాట. అసలు క్రైమ్ ఎలా జరిగింది, అసలు ఎప్పుడు జరిగింది, అసలు ఏంటి, దీంట్లో ఉన్న రహస్యాలు ఏంటి అని తెలుసుకోవాలంటే వీళ్ళని అక్కడ పంపిస్తే చాలు అన్నమాట. వీళ్ళు చాలా లోతుగా వెళ్ళి బాగా, ఎందుకంటే వీళ్ళకి బాగా ఇన్వెస్టిగేట్ చేయగలరు అన్నమాట. ఎందుకంటే వీళ్ళు భయపడరు అన్నమాట. వీళ్ళు చాలా లోతుగా వెళ్ళి ఎక్కువగా అలాంటి ప్లేసెస్లో వీళ్ళు అసలు ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారన్నమాట. వీళ్ళకి సిక్స్త్ సెన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. వీళ్ళు జనరల్గా ఎక్కువగా ట్రాన్స్ఫర్మేషన్స్కి గురవుతూ ఉంటారన్నమాట. వీళ్ళు కనుక అంటే చంద్రుడు వృశ్చిక రాశిలో ఉండి కుజుడు కూడా వృశ్చిక రాశిలో ఉంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది అన్నమాట. అంటే ఎప్పుడు కూడా మూన్ స్కార్పియోలో ఉందనుకోండి, మార్స్ యొక్క ప్లేస్మెంట్ని చూడాలన్నమాట. మార్స్ చాలా పవర్ఫుల్గా ఉండి మంచి ప్లేసెస్లో గనక ఉంటే గనక వీళ్ళు ఏదైనా సరే సొసైటీలో పెద్ద పెద్ద ట్రాన్స్ఫర్మేషన్స్ని తీసుకురాగలరు అన్నమాట. అట్లా మన దాంట్లో చాలామంది ప్రైమ్ మినిస్టర్లు, పెద్ద పెద్ద లీడర్స్ కూడా వీళ్ళ దాంట్లోనే ఉంటారన్నమాట. ఎందుకంటే వీళ్ళు అవతల వాళ్ళు చెప్పింది ఎప్పుడు కూడా వీళ్ళు తీసుకోరన్నమాట. వీళ్ళు ఎంతసేపటికి భయం అనేది లేకుండా వాళ్ళ సెల్ఫ్ డెసిషన్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారన్నమాట. ఏదైనా పెద్ద ఛాలెంజెస్ వస్తే వీళ్ళు దాన్ని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళిపోతారన్నమాట. అంత పవర్ఫుల్ మాట. అది ఎప్పుడండి, ఎప్పుడైతే గనక కుజుడు చాలా పవర్ఫుల్గా ఉంటే అప్పుడు ఈ మూన్ కూడా చాలా పవర్ఫుల్గా ఉంటుంది అన్నమాట. కుజుడు వీక్గా ఉన్నారనుకోండి, లేదంటే చంద్రుడికి ఏదైనా ఎఫ్లిక్షన్స్ ఉన్నాయి, లేకపోతే వేరే ఒక చెడు హౌసెస్లో ఉన్నారు, లేదంటే బ్యాడ్ గ్రహాస్తో అసోసియేట్ అయి ఉన్నారనుకోండి, అప్పుడు మైండ్ అనేది చాలా డిస్టర్బెన్స్కి గురవుతూ ఉంటుందన్నమాట. అంటే ఏంటి, వీళ్ళు ఎక్కువగా డిప్రెషన్లోకి, తర్వాత ఎవరు ఏది చెప్పినా నెగిటివ్గా తీసుకోవడం, తర్వాత అన్ని క్రిమినల్ యాక్టివిటీస్లో ఉండడం, ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఉండడం, మైండ్ ఎప్పుడూ కూడా డిస్ట్రక్టివ్గా ఉండడం, ఇలాంటివన్నీ ఎక్కువగా కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో మూన్ అనేది ఏ హౌస్లో ఉంది, మార్స్ ఎలా ఉంది, మార్స్ ఏ హౌస్లో ఉంది, తర్వాత ఏదన్నా బ్యాడ్ కంజంక్షన్స్ ఉన్నాయా, ఏమైనా దృష్టి సరిగ్గా లేదా, ఇవన్నీ కూడా కొద్దిగా వరకు డిఫరెంట్గా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. తర్వాత మూన్ ఎప్పుడైతే గనక
వృశ్చిక రాశిలో ఉందనుకోండి, నీచ్ భంగ్ రాజయోగ అనేది ఈ మూన్కి వస్తే గనక మాత్రం వీళ్ళు చాలా పెద్ద పెద్ద పొజిషన్స్కి వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. పెద్ద పెద్ద ప్రైమ్ మినిస్టర్లకు కూడా ఈ వృశ్చిక రాశిలో ఉన్న వాళ్ళే పెద్ద పెద్ద ప్రైమ్ మినిస్టర్స్ కూడా ఉన్నారన్నమాట. సో ఇది మూన్ డెబిలిటేట్ అయ్యి ఉంది అంటే 3 degrees దగ్గరే అండి మ్యాక్సిమం డెబిలిటేట్ అయ్యి ఉంటుందన్నమాట. తర్వాత మూన్ స్కార్పియోలో ఉన్నట్టు మాత్రమే మనం తీసుకోవాలన్నమాట. అంటే ఏంటి, మూన్ ఇక్కడ వాళ్ళు చాలా రకాలైన ట్రాన్స్ఫర్మేషన్స్కి గురవుతూ ఉంటారు. తర్వాత వాళ్ళు కూడా సొసైటీకి చాలా ట్రాన్స్ఫర్మేషన్స్ని తీసుకొస్తూ ఉంటారన్నమాట. వీళ్ళు చాలా మొండిగా ఉంటారన్నమాట. వాళ్ళు చెయ్యాలి అనుకున్న ఏ పని అయితే నిశ్చయించుకున్నారో అది ఖచ్చితంగా జరిగే వరకు ఊరుకోరన్నమాట. వీళ్ళని ఎవరు కమాండ్ చేయడం, డిక్టేట్ చేయడం అలాంటివేమీ చేయకూడదు అన్నమాట. తర్వాత వీళ్ళు దేవుని నమ్ముతారు, కానీ ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్ముతారు. తర్వాత మూఢనమ్మకాలని ఎక్కువగా కూడా వీళ్ళు ఎంకరేజ్ చేయరన్నమాట. జనరల్గా ఎప్పుడైతే మూన్ స్కార్పియోలో ఉంది అంటే అర్థం ఏంటంటే పోయిన జన్మలో తల్లితో ఏదో ఒక రకమైన కార్మిక్ బ్యాక్లాగ్ ఉండడం వల్లే ఈ జన్మలో మదర్ నుంచి ఒక ఎమోషనల్ ఫీలింగ్స్ కంటే కూడా ఎక్కువగా ఒక డిసిప్లిన్, తర్వాత బాగా డిక్టేట్ చేసే మదర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అంటే ఇది ఒక కార్మిక్ లెసన్స్ మాట. అంటే మన పూర్వజన్మలో మనం ఏదైతే ఉన్న పాపాలు ఉన్నాయో ఆ పెండింగ్ కర్మ అంతా కూడా ఈ లైఫ్లో మనం నేర్చుకోవాలన్నమాట. సో తల్లితో ఏదో ఒక రకమైన కర్మ అనేది అసోసియేట్ అయ్యి ఉంటుందన్నమాట. ఒకవేళ మూన్ అనేది డ్యామేజ్డ్గా ఉంటే, లేదంటే గనక మదర్ అలా ఒక డిసిప్లిన్ చేయడం వల్ల వీళ్ళ లైఫ్లో కూడా వీళ్ళు చాలా హైట్స్కి వెళ్ళిపోగలరు అన్నమాట. అంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి. ఇప్పుడు మూన్ అనేది స్కార్పియోలోనే ఉంది, మార్స్ కూడా స్కార్పియోలోనే ఉంది, అది కూడా ఫస్ట్ హౌస్లో ఉందనుకోండి. ఫస్ట్ హౌస్ అంటే ఏంటండి, మన గురించి మనం ఆలోచించుకోవడం, మన హెల్త్ అనేది. వీళ్ళకి హెల్త్ కాన్షియస్నెస్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. తర్వాత వీళ్ళు ఎక్కువగా ఎక్సర్సైజ్ చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. తర్వాత ఎప్పుడు కూడా నేను ఫిట్గా ఉండాలి, నా హెల్త్ బాగుండాలి అని చెప్పి ఎక్కువగా కూడా వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారన్నమాట. అట్లా మనం వాళ్ళ యొక్క ప్లేస్మెంట్స్ని బట్టి మనం చూడాలన్నమాట. దీంట్లో మొత్తం 3 నక్షత్రాలు ఉంటాయండి, జ్యేష్ఠ, అనురాధ, విశాఖ అన్నమాట. సో అన్నిటికంటే కూడా ఎక్కువగా ట్రబుల్ ఇచ్చే నక్షత్రం ఏంటంటే జ్యేష్ఠ నక్షత్రం అన్నమాట. ఈ జ్యేష్ఠ నక్షత్రంలో వీళ్ళు చాలా రకాలైన ట్రాన్స్ఫర్మేషన్స్కి గురవుతూ ఉంటారన్నమాట. అనురాధ నక్షత్రం కొద్ది వరకు చాలా మంచి నక్షత్రం అనే మనం చెప్పుకోవాలన్నమాట. విశాఖ నక్షత్రం కూడా పర్వాలేదు, కానీ బాగా ఎక్కువగా ఇబ్బంది పెట్టే నక్షత్రం ఏంటంటే జ్యేష్ఠ నక్షత్రం అన్నమాట. సో ఇక్కడ ఫైనల్గా వీళ్ళకి ఇచ్చే బెస్ట్ రెమెడీ ఏంటంటే వీళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళ మైండ్ ఎప్పుడైతే గనక డిస్టర్బెన్స్కి గురైందో అప్పుడు వీళ్ళు యోగా, మెడిటేషన్ అలాంటివి చేయడం వల్ల మైండ్ని చాలా ఫోకస్డ్గా ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో యోగా, మెడిటేషన్ అనేది వీళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అన్నమాట. వాళ్ళ ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి, కంట్రోల్ చేసుకోవడానికి. వీళ్ళకి పొరపాటున కూడా ఎవరైనా సరే వాళ్ళకి ఎగనెస్ట్గా వెళ్ళినా, లేకపోతే వీళ్ళని అనవసరంగా వీళ్ళు తప్పు లేకపోయినా సరే వీళ్ళని ఇబ్బంది పడడానికి ట్రై చేసినా కూడా వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళని ఊరుకోరన్నమాట. వాళ్ళకి బుద్ధి చెప్పే వరకు వీళ్ళు ఊరుకోరు. తర్వాత ఒకవేళ వీళ్ళతో అవతల వాళ్ళు అంటే మన సిబ్లింగ్స్ కానీ లేకపోతే ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా వీళ్ళతో ఏదైనా రాంగ్ బిహేవ్ చేశారనుకోండి, వాళ్ళకి అది అప్పటికప్పుడే వాళ్ళు తేల్చేస్తారన్నమాట. నువ్వు ఇలా చేసావు కాబట్టి నువ్వు సారీ చెప్పి తీరాలి అని. సో వీళ్ళు ఏ విషయాన్నైనా చాలా లోతుగా తీసుకుంటారన్నమాట. సో వీళ్ళకి ఎదురు వెళ్ళే ముందు ఎవరైనా సరే జాగ్రత్తగా ఆలోచించి వెళ్ళడం
మంచిదన్నమాట. ఎందుకంటే వీళ్ళు అంత స్టేబుల్గా ఉండదన్నమాట. ఉంటే వెరీ గుడ్గా ఉంటుంది, లేదంటే వెరీ బ్యాడ్ రిలేషన్షిప్స్ ఉంటాయి అన్నమాట. సో వీళ్ళు కూడా వీళ్ళ మైండ్ని చాలా బ్యాలెన్స్డ్గా ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇదండి మొత్తానికి చంద్రుడు వృశ్చిక రాశిలో ఉంటే వీళ్ళ యొక్క లక్షణాలు. దయచేసి నా ఈ ఛానల్ అయిన విఎస్ఎస్ వేదిక్ ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.